హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలాగే మనం ఈరోజు నేచర్ సూర్యుడు చూడండి ఎలా ఉన్నాడో. రథసప్తమి అయిపోయింది. సూర్యభగవానుడు మనకు ఎంతో కాంతివంతంగా ప్రకాశిస్తున్నాడు. సో ఇప్పటి నుంచి మనకు ఇంకా సూర్యుడు అనమాట. మార్నింగ్ టైము ఇలా పని వచ్చేసి పని కంప్లీట్ చేసుకొని 7కి వెళ్ళిపోయిందండి. 7:40కి కూడా మా పాప వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో మనం మార్నింగ్ అయితే మన డైలీ వ్లాగ్లో సింపుల్గా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నామండి. కొద్దిగా ప్రసాదాన్ని పెట్టి మన పూజ అయితే ముగించుకున్నాము. ఇది గన్నేరు పూలు అంటారండి. అవి చూడండి గులాబీ పువ్వులాగా ఎలా విచ్చుకుందో ఎలా ఉందో. సో నేను కూడా ఒక కొమ్మ తీసుకొచ్చి నాటా అనమాట ఈరోజు. సో ఆ ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. అవి 2-3 డేస్ తర్వాత అలా వైట్ కలర్ వచ్చాయన్నమాట. ఇవి ముందు రోజు నైటు బఠానీలను ప్లస్ పల్లీలను నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ సలాడ్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ వాటర్ వేసేసి అదొక కప్పు తీసుకొని నానబెట్టేశాను. ఎందుకంటే ఇవి మార్నింగ్ టైము సలాడ్స్ లాగా తీసుకోవడం వల్ల హార్ట్ పేషెంట్స్కి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలకి అందరికీ చాలా మంచిదండి. చపాతీలో తినొచ్చు, లేదు అంటే ఓన్లీ అలానే తీసేసుకోవచ్చు. పాలు తాగేసామంటే మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి ఇలా సాల్ట్ వేసేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ రానిచ్చామంటే ఉడికిపోతుంది అనమాట. ఈ బఠానీ పల్లీలు 2 ఉడికిపోతాయి యాక్చువల్గా 2 విజిల్స్కి. కాకపోతే మెత్తగా ఉండాలంటే 3 విజిల్స్ రానిచ్చుకోవచ్చు. మనం ఇలా ఉడికించి పెట్టుకున్నటువంటి పల్లీలు బఠానీలు ఫస్ట్ ఒక బౌల్లో మనకి ఎన్ని క్వాంటిటీ కావాలనుకుంటే అంత తీసుకోవాలన్నమాట. అందులోకి మనము ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత ఆనియన్స్తో పాటు కీర దోసకాయ అంటాం కదండి, హెల్త్కు చాలా మంచిది, చలువ అనమాట ఎండల కాలం. సో అది టొమాటో విత్తనాలు తీసేసి లైట్గా అవి కట్ చేసి ఇందులోనే వేసుకోవాలి. అలాగే పొటాటో, బాయిల్డ్ పొటాటో అనమాట, అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న పొటాటో సరిపోద్ది. అలాగే ఇది చాట్ మసాలా అనమాట. చాట్ మసాలా వేయడం వల్ల కొంచెం అందులో ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదా, సో కట్టా మీఠాగా బాగుంటుందన్నమాట నోటికి. సో చాట్ మసాలా కూడా యాడ్ చేశాను ఇందులో. ఇప్పుడు దీంతో పాటు సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్మోస్ట్ కొంచెం సాల్ట్ అవాయిడ్ చేయడమే మంచిది. అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, అలాగే మనం చాట్ మసాలా వేసాం కాబట్టి లైట్గా వేస్తే సరిపోతుందన్నమాట. వీటన్నింటినీ ఒక్కసారి బాగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉప్పు కారం చాట్ మసాలా అన్నిటికీ ఒక్కసారి బాగా పట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. తినేటప్పుడు అందరికీ నోటికి బాగా అనిపిస్తుంది టేస్ట్. సో అందుకోసం ఇలా అన్నిటినీ ఒక్కసారి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి చిక్కటి పెరుగును వేసుకోవాలన్నమాట. మీగడ తీసేసి పెరుగును మాత్రమే ఇలా గట్టిగా ఉన్న వాటిని వేసుకోవాలి. వేసుకొని అన్నిటినీ ఒక్కసారి బాగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా హెల్త్కు మంచిదండి. మనం ఆయిల్స్ వాడడం లేదు, ఏది వాడడం లేదు కదా. ఫ్రెష్గా ఉడికించుకున్నటువంటి కూరగాయలు ప్లస్ ఆనియన్స్, టొమాటో అన్నీ రానే తీసుకున్నాము. కొద్దిగా చాట్ మసాలా వేసాము కాబట్టి పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు అనమాట. మార్నింగ్ టైం ఒక కప్పు తినేసి ఒక గ్లాస్ పాలు తాగామంటే మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎప్పుడు దోశ ఇడ్లీ ఇవే కాకుండా వారంలో ఒక 2-3 డేస్ ఇలా ప్లాన్ చేసామంటే చాలా మంచిది హెల్త్కి. మేమైతే ఇలా చపాతీలో తీసుకుంటున్నాము. వద్దనుకుంటే సింగిల్గా స్పూన్తో తినేయచ్చు. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఏ రెసిపీస్ ఏ కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఇలా చేసుకొని ఫటాఫట్ తినేయచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. సో మార్నింగ్ అయితే ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇలాంటిది ఒకటి ఐస్ క్రీమ్ది తీసుకున్నా నేను. అందులో కోకో పౌడరు, సాల్టు అవన్నీ వేసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. అవి వేయడం వల్ల ఏమవుతుందంటే పురుగు పట్టదనమాట. ఇది అవకాడో సీడ్ అనమాట. నేను చుట్టి పెట్టాను టిష్యూ పేపర్లో. అది ఇప్పుడు ఇలా తీస్తున్నా మెత్తబడుతుంది అని చెప్పి. ఇది ఇందులో వేసేసామంటే ఒక 10-20 డేస్కి అంతా మనకు మొలక వస్తుంది అనమాట అవకాడోది. సో అందుకోసం నేను కూడా ట్రై చేద్దామని చెప్పి అవకాడో చీజ్ చేశాం కదండి. సో అందుకోసం అది సీడ్ ఉందన్నమాట, దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని ఇలా కంపోస్ట్లో పెట్టేస్తున్నా. సో మనం వాటర్ ఇస్తూ ఉంటే
తడికి ఒక 20 డేస్కంతా మనకు మొలక వస్తుందండి అందులో నుంచి. చూద్దాం, మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశాను. అలాగే మనము మన లేడీస్ అందరూ వంటింట్లో వంట ఎక్కువ చేస్తుంటాం కదండి. సో వంటింటికి టిప్స్ అవి ఇవి క్లీన్గా పెట్టుకుంటాము. అలాగే కొన్ని మసాలా విషయాల్లో అశ్రద్ధ చేస్తామండి ఎప్పుడు. పసుపు అయితే మనము ఆర్గానిక్ది వాడడమే బెస్ట్ అండి. సో నేను లాస్ట్ ఇయర్ కూడా వేశాను పసుపు. ఇప్పుడు కూడా పసుపు కొమ్ములు వేద్దామని చెప్పి పచ్చి పసుపు కొమ్ములు తెప్పించానమాట. వీటన్నింటినీ ఈరోజు చేసేసుకుందాము. ఎందుకంటే మనకు ఒక 6 to 7 monthsలో పసుపు అనేది తయారవుతుందన్నమాట ఈజీగా. సో మన ఇంటి వరకు మనకు పసుపు అనేది ఇంకా నో ప్రాబ్లం. మన పెరట్లోనే మనమే ఇవి బాగా చేసేసుకోవచ్చు. సో అందుకోసం ఈరోజు నేను పసుపుని తయారు చేసుకోబోతున్నాను అనమాట. ఎందుకంటే ఇలా శాండు, అలాగే కోకోపీటు, వర్మీ కంపోస్టు అన్నీ పాటింగ్ మిక్స్ అంటారనమాట. ఇది ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాను, ఒక 20 kgs. సో ఇలా మనం ఒకటి 100 రూపీస్ది పెద్దది టబ్బు తీసుకొని అందులో హోల్స్ పెట్టేసి ఇలా అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా 4 బౌల్స్ తీసుకున్నాను పెద్దవి. అందులోకి సాయిల్ మిక్సింగ్ అనమాట. చూడండి, చేతికి కూడా అంటుకోదు. ఎందుకంటే కోకోపీట్ ఉంటుంది, వర్మీ కంపోస్ట్ ఉంటుంది, రెడ్ శాండ్ ఉంటుంది, అన్నీ ఉన్నాయన్నమాట. నార్మల్ సాయిల్ కూడా యాడ్ చేశాను దీనిలో. ఇప్పుడు ఇవన్నీ పౌష్టికరం అనమాట. ఇప్పుడు ఆ డ్రైనేజీ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి కదండి. సో నీళ్ళు నిలబడకూడదు, వెళ్ళిపోవాలి. అప్పుడు మనకు చెట్లు గ్రోత్ బాగా వస్తుంది అనమాట. సో అలాగే ఆ మట్టిలో కొద్దిగా యూరియా కూడా కలిపానండి. అక్కడక్కడ కొంచెం వానపాములు కూడా వేశాను. సో ఇలా ఆకులు పెట్టేసి మనము ఈ సాయిల్ని అంతా ఇందులో వేసేసుకోవాలి. మరీ టబ్బు నిండా వేసుకోవాల్సిన అవసరం లేదండి. 3/4 భాగం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఒక 4-5 పీసులు పసుపు కొమ్ములు పెడితే దాని నిండా బాగా వచ్చేస్తుంది. చూద్దామండి ఈసారి మనకి ఎంత పసుపు వస్తుందో, ఎంత పండించుకుంటామో. సో మ్యాక్సిమం మనము ఆర్గానిక్ పసుపు వాడడానికే ట్రై చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అందరికీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో అందుకోసం ఈరోజు నేను ఇలా పసుపు కొమ్ములు ఫ్రెష్గా ఉన్నటివి తీసుకొని ఒక్కొక్క టబ్బులో 4 to 5 కొమ్ములను పెట్టుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలా పెట్టేసి సాయిల్ను కప్పేసుకోవాలి. ఇలా అన్నీ ఇలా ఈ ప్రాసెస్లోనే అన్నిట్లలో వేసేద్దామండి. చూడండి, ఇలా 4-5 కొమ్ములు అయితే సరిపోతాయండి ఒక్కొక్క టబ్బులో. ఎందుకంటే ఫ్రీగా మూవ్ అవుతాయి, గడ్డలు కూడా కింద బాగా ఫామ్ అవుతాయి అన్నమాట. మనం వాటరు చూసి తడి వాటర్ని ఇచ్చుకుంటూ ఉంటే చాలా బాగుంటాయండి. ఇది మీరు నల్ల పసుపు చూసారండి ఎప్పుడైనా? చూడండి, ఇది నల్ల పసుపు కొమ్ములు అనమాట. నేను ఆన్లైన్లో తెప్పించాను. 150 grams వచ్చేసి 200 పడింది. సో వీటిని కూడా పెడదామని చెప్పి పెడుతున్నాను. కాళీ మాతకు, అమ్మవార్లకు చాలా మంచిదన్నమాట నల్ల పసుపు. సో అందుకోసం నేను ఒక టబ్బులో యూజ్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం కూడా పెట్టాను, బాగా వచ్చింది. కానీ లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగానే వచ్చాయన్నమాట. అందుకోసం ఈసారి మంచిగా ప్రిపేర్ చేసి పెడుతున్నాను అనమాట నల్ల పసుపును కూడా. సో ఒక దాంట్లో నల్ల పసుపు వేసాను, 3 మన నార్మల్ పసుపు కొమ్ములు నాటాను. చూద్దాం మన ఇంటి వరకైనా పండించుకోగలుగుతామా అని ట్రై చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అన్నీ టమాటా, పచ్చిమిర్చి, పాలకూర, మెంతులు అన్నీ వేసానండి. అన్నీ టెర్రస్ పైన ఉన్నాయి. ఇవి కూడా అక్కడికే చేర్చాలి కొంచెం మొలక వచ్చిన తర్వాత. 10 daysలో మనకు యాజ్ యూజువల్గా మొలక అనేది వస్తుందన్నమాట. సో తర్వాత వాటర్ తీసుకొని మనం ఈ వాటర్నంతా ఇలా బాగా ఒక్కసారి తడిచేలా కింది వరకు పోసేసుకోవాలి ఫస్ట్ రోజు. ఇది 2 days మినిమం ఇలానే తడి ఉంటుంది యాక్చువల్గా. తర్వాత చూసుకొని ఒక చిన్న పుల్లను అలా పెట్టామంటే తడి ఉందా లేదా అని అప్పుడు మళ్ళీ చూసి వాటర్ వేసేసుకోవచ్చు. ఒక బాటిల్లో అలా వాటర్ వేసి హోల్స్ పెట్టేసి స్ప్రే చేసామంటే సరిపోద్ది అన్నమాట. ఎందుకంటే బాగా గ్రోత్ అవుతుంది, తడి కూడా లేకుండా చూసుకోవాలి. ఇవి రెడ్వి కాగడాలన్నమాట. ఇక్కడ చామగడ్డలు కూడా వేసాను చూడండి, వచ్చాయి. అలాగే మరువం పెట్టాను, స్వీట్ పొటాటో వేశాను. ఇది బిల్వపత్రం అంటాం కదండి, ఆ చెట్టు అనమాట. మండే, సాటర్డే రోజు అలా దీపం పెడితే మంచిది అంటాం కదా. సో బిల్వం కూడా బాగా పెరుగుతుందన్నమాట. పచ్చిమిర్చి అన్నీ వేసామన్నమాట, దొండలు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.